నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. మంచువారి ఇంట జరుగుతున్నటువంటి రచ్చ మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం. కొద్ది రోజులు కాదు, కొద్ది నెలలుగా చూస్తున్నాం. తాజాగా వీరి వివాదం మరోసారి తెర మీద కనిపిస్తుంది. ముఖ్యంగా మనోజ్ తన కూతురి బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రాజస్థాన్ వెళ్తే తాను తిరిగి వచ్చేలోపు విష్ణు అనుచరులు గోడ దూకి జల్పల్లో ఉన్నటువంటి తన నివాసంలో వస్తువుల్ని పగలగొట్టారని, కార్లను కూడా ధ్వంసం చేశారంటూ ఆయన ఈరోజు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ శ్రావణ్ గారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మంచువారి ఇంట జరుగుతున్నటువంటి ఆ గొడవలు అవన్నీ కూడా చాలా నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటిని చూస్తుంటే వీటికి ఇంకా అసలు ఎండింగ్ లేదేమో అనిపిస్తుంది, కన్క్లూజన్ కూడా లేదేనేమో అనిపిస్తుంది. ఏదో ఒక వివాదంతో బయటకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనోజ్ తన కూతురు బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రాజస్థాన్ వెళ్ళొచ్చే వరకు ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారని, కార్లు ధ్వంసం చేశారని మరోసారి మనోజ్ మీడియా ముందుకు రావడం జరిగింది. అసలు ఏంటి సార్, అంటే ఇంక ఈ గొడవలకి ఎండింగ్ లేదా? యాక్చువల్గా మంచులో మంట పుట్టదు అనుకుంటాం. ఎస్, ఆ విధంగా చూసుకున్న క్రమశిక్షణకు మారుపేరుగా శుద్ధులు నేర్పుకుంటూ, పద్ధతులు నేర్పుకుంటూ గత 30-40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో పేరు పొందినట్టు మోహన్ బాబు ఇంట్లో ఇట్లా క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి విధానం వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో మొత్తం మీద మంచులో మంట పుట్టేసింది. గత 4-5 నెలల నుంచి సుమారు 4-5 నెలలు ఉంది. చాలా వివాదాలు, చాలా రాద్ధాంతాలు జరిగాయి. చివరికి మోహన్ బాబు గారి మీద హత్యా ప్రయత్నం కేసు కూడా దారితీసింది. అది కొంచెం మ్యానిపులేట్ అయ్యిందని అంటుంటారు, కానీ ఏదైనా కోర్టు జోక్యము, కోర్టు చట్ట పరిధిలోనే వాళ్ళు ఎస్కేప్ అయ్యడం జరిగింది. కాబట్టి దాని లోతుల్లో వెళ్లకుండా రజనీకాంత్ గారు రంగప్రవేశం చేసిన తర్వాత కాస్త సద్దుమందిగానే చెప్పాలి. వాస్తవానికి అయితే పెదరాయుడు, మన మోహన్ బాబు గారి చిత్రంలో పెదరాయుడుగా నటించిన రజనీకాంత్ గారికి ఈయనకు చాలా సన్నిహితము, అరైదు తురైలు అనుకునేటువంటి క్లోజ్నెస్ ఉంటుంది. దాన్ని చాలాసార్లు వేదికల మీద కూడా పంచుకున్న చూసుకున్నాం. సో చివరికి గత నెలలు అనుకుంటా రజనీకాంత్ గారు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళడం. సో అతను ఏదో సర్దు మణిగిచ్చేలాంటి పాలసీ కానీ ఏదైనా ఇద్దరిని కూర్చోబెట్టి సర్దుబాటు చేస్తున్నారు. ఇక మనం అంటే ఆ మంచు ఫ్యామిలీలో ఎట్లాంటి గొడవలు ఉండకపోవచ్చు అనేటువంటి ఆ ఉద్దేశంతో ఉన్నాను నేనైతే. సడన్గా నేంటటి నుంచి కొత్త వార్తలు వింటున్నాం. మీరు ఇంతవరకు అడిగారు మోహన్ బాబు అంటే మన మనోజ్ గారు మంచు విష్ణు వాళ్ళు వచ్చేసి ఏదో తీసుకెళ్లారని కాదు. ఇప్పుడు మార్నింగ్ నుంచి మంచు విష్ణు ఆ మోహన్ బాబు ఇంటి వద్ద ధర్నాకు కూడా దిగాడు. న్యాయం చేయండి అంటూ, దాని లోపలికి వెళ్ళని అనుమతి ఇవ్వండి అంటూ కూడా ధర్నాకు దిగే స్టేజ్ దాకా కూడా వచ్చింది. అంటే ఇదేంటి మీరు అన్నట్టు మనోజు కోర్టు వాళ్ళు జోక్యం అనుకోండి, ఆర్డర్ ప్రకారం ఉండి కొంచెం వరకు వెనకనే సమయం పాటిస్తున్నారు. ఇతను కూడా దుందుడు చర్యలు లాంటిది ఏం చేయట్లేరు. ఆ రోజు తిరుపతి టౌన్లో అలా పూర్వీకుల దగ్గరికి వెళ్ళి ఏదో పుష్పాంజలి సమర్పిస్తాను వెళ్తాను కూడా పోలీసుల అనుమతి లేకపోవడం, అక్కడ కూడా రాద్ధాంతం జరగడం. సో ఏదైతేనో అవన్నీ జరిగిపోయిన సంఘటన నుంచి అంతా సద్దుమందిగా అనుకునే తరుణంలో సడన్గా నిన్న నుంచి వార్తలు వింటా ఉన్నాం. యాక్చువల్గా జరిగింది మన ఏప్రిల్ 2వ తారీఖు నాడు జరిగిన సంఘటనే, కానీ వాళ్ళు సమయం పాటించుకుంటూ లో ప్రొఫైల్లో మెయింటైన్ చేశాను. కాజంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇక తప్పదుగా మీడియా వద్దకు వచ్చానంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఎట్లా అంటే ఒకేసారి 50 నుంచి ఒక 60-70 మంది 80 మంది దాకా వచ్చేసి బుల్డోజర్గా వెళ్ళిపోయి అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించేసి లొంగ తీసుకొని వాళ్ళ ఫోన్లు లాక్కొని భయభ్రాంతులకు గురి చేసేసి అక్కడ ఉన్నట్టు కారు తీసుకెళ్లారు. కారును షిఫ్ట్ చేశారు అక్కడి నుంచి. పాత కారు అంటే సెంటిమెంటల్గా ఉన్నటువంటి కారు అని చెప్తాను. 10 ఏళ్ళ నుంచి నాతో ఉన్నట్టు కారు వాడకుండా అక్కడే పెట్టానని చెప్తున్నాడు మనోజ్. అట్లాగే చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా, విలువైన వస్తువులు కూడా తీసుకెళ్లారు. ఇదంతా కూడా తీసుకెళ్లడం, వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళ పోలీసులు కూడా ఆ కారు కోసం వెళ్తే అక్కడ మంచు విష్ణు గారి ఆఫీస్ ప్రెమిసెస్లో కనిపించడం, మళ్ళీ ఆ తర్వాత కనిపించకపోవడం, ఇవన్నీ కూడా కోట్ చేస్తూ ఉన్నాడు. తీరా ఈరోజు మాత్రం నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ విష్ణువుకును మనోజ్కి ఎక్కడ చెడింది అనేది ఎవరు కూడా కరెక్ట్ ఏ వర్షన్ నుంచి అంటే విష్ణువు నుంచి కూడా ఎవరు చెప్పట్లేదు. మనోజ్ చెప్పట్లేడు, మోహన్ బాబు చెప్పట్లేడు, పోనీ వాళ్ళ అమ్మగారైనా ఆమె చెప్పట్లేదు. ఎంతసేపటి దుడుదుడుక్క వ్యవహరిస్తున్నాడు, నా మాట వింటలేడు అంటున్నాడు. కానీ నేను ఒక 10 కోట్లు పంచి ఇచ్చాను, ఇంకా 15 కోట్లు అడుగుతున్నాడు. లేదంటే ఈ ప్లేస్ అని నన్ను అడుగుతున్నాడు, ఈ ప్లేస్ వద్దు అని అంటున్నాడు. లేదు పలానా రోజు ఇట్లా అయినది ఏది కూడా కోడ్ చేయట్లేదు, క్లారిటీ లేదు. కానీ వాళ్ళు మాత్రం ఈ రోజు ఇటు
చిన్నపిల్ల వల్ల ఒక అన్మెచ్యూరిటీ వల్ల కొట్టుకోవడం తిట్టుకోవడం వెళ్ళడం ఏదో ఇక్కడైతే తెలియని హిడెన్ ఎజెండా ఉంది లోపల. హిడెన్ ఎజెండా అని కాకుండా ఏదో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి హిడెన్ పాయింట్ ఏదో ఉంది. సో దాంతో మనస్పర్ధలు వచ్చాయి, ఇవి బయటికి చెప్పట్లేరు. ఇవేవి మనకు అంటే మీడియా పర్సన్స్గా కానీ బయటికి ఎక్స్పోజ్ కాకుండా అంతర్గతంగా అసలు సమస్య వేరే ఉందని మొదటి రోజు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా ఆ పాయింట్గా బౌండ్ అయి ఉంటాను. ఈ ఆస్తి తగాదుల విషయం కాదని స్పష్టంగా అర్థమవుతుంది. మనోజ్ కూడా అదే కోడ్ చేశాడు, విష్ణు కూడా అదే కోడ్ చేస్తున్నాడు. మరి ఆ ధైర్యం లేనప్పుడు ఇంకెందుకు గొడవ? ఇప్పుడు రెస్పెక్టబుల్ గురించి కానీ గౌరవం గురించి కానీ మాట్లాడితే కలిసి ఒకే పొజిషన్లో ఉంటున్నప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు, నీకు రెస్పెక్ట్ లేదు, నాకు రెస్పెక్ట్ ఇస్తలేవు, గొడవలు అవుతున్నప్పుడు దూరం ఉన్నప్పుడు ఇక సమస్య ఉండదు, మర్చిపోవాలి. కానీ తరచూ ఇట్లా గొడవలు చేసుకుంటున్నారంటే లోపల వాళ్ళ బలంగా గాయపడే మనసులు ఉన్నాయి, వాళ్ళకు హృదయాలు బాగా కలిచివేశాయి. ఆ సంఘటన ఏదో మాత్రం ఎవరూ చెప్పట్లేరు. లోపల ఆర్థిక లావాదేవీలు ఒకటే కాదు, వాళ్ళ మనసుల్లో ఇంకేదో ఉంది. ఆ సమస్య నుంచి బయటకు తీసుకొస్తలేరు. అది బహుశా వాళ్ళకు బరస్ట్ అయితే తప్పించి తెలియదు. సరే, వీళ్ళ ఇష్యూకి సంబంధించి చూసుకుంటే డే 1 ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి మీరు అన్నట్టు ఈ క్షణం వరకు కూడా మనోజ్ ధర్నా చేస్తున్నట్టు వరకు కూడా చూసుకుంటే అంటే ఇది ఎవరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాదు, బట్ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక స్పెక్యులేషన్ అనే చెప్పొచ్చు. ఇదంతా కూడా కేవలం భక్త కన్నప్ప మూవీ ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారు తప్పితే వాస్తవానికి అసలు ఇందులో ఏమీ లేదు అనే మాటలు కూడా వస్తూ ఉంటాయి. మీరు కూడా అన్నట్టు పబ్లిసిటీ విషయంలో రకరకాల విధానాలు పాటిస్తుంటారు. నెగిటివ్ పబ్లిసిటీ అని, ఫైర్ పబ్లిసిటీ, ఇట్లా ఏదో చేస్తా సినిమాకి ఏది వస్తుంది అనుకోవడం. కానీ అది చాలాసార్లు ఫెయిల్ అయినటువంటి సూత్రంగా చెప్తాను. యాజ్ ఎ సినిమా అభిమానిగా చెప్పాలి అంటే ఓవర్ పబ్లిసిటీ కూడా ప్రమాదమే. అసలు ఏ పబ్లిసిటీ లేకుండా మనకు తెలిసి మౌత్ పబ్లిసిటీ ఒక కలర్ ఫిల్మ్ తీసుకున్నాం, ఒక ఆనంద్ లాంటి సినిమాలు తీసుకున్నాం, అన్నిటికన్నా మన అందరికీ గుర్తున్న బలగం లాంటి సినిమా తీసుకున్నాం. అది మౌత్ పబ్లిసిటీతో వచ్చింది. కానీ ఇట్లా ఏదో ఫైర్ చేస్తానో, ఆడియో ఫంక్షన్లో వాళ్ళు కొట్టుకున్నట్టు చేస్తానో, తిట్టుకున్నట్టు టెంప్ట్ చేస్తానో, జస్ట్ ఫ్లాష్ కట్స్ పడ్డట్టు ప్రోమో కట్స్ మాత్రమే పడతాయి. కానీ ప్రేక్షకుడు అంత ఈజీగా వచ్చే రూల్స్ అయితే ఇప్పుడు లేవు. ప్రేక్షకుడు పిచ్చోడు కాదు. కాకపోతే ఇట్లా ఏదో సోషల్ మీడియాలో పలానా గొడవ అయిందా అని చెప్పి టాపిక్ జనరేట్ అవుతుందేమో, కానీ సినిమాకైతే భూమి అయితే క్రియేట్ చేయబడదు. అట్లా ఒకవేళ క్రియేట్ అయినా కూడా అది వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే ఆ సినిమా అతిగా ఎక్స్పెక్టేషన్ వస్తే ఆ సినిమా చూసేటప్పుడు తను ఎక్స్పెక్ట్ చేసే రేంజ్కి లేనప్పుడు ప్రేక్షకుడు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాడు. ఆ డిసప్పాయింట్మెంట్స్ ఫస్ట్ సీన్ నుంచి 4 సీన్ల వరకు కంటిన్యూ అయితే సినిమా ఫ్లాప్ అనేది నా అనుభవంలో తెలుస్తుంది. ఎస్, మీరు అన్నట్టు అంటే జనరల్గా మోహన్ బాబు గారికి హీరోగా వచ్చినటువంటి గుర్తింపు కానీ ఆయనకు వచ్చినటువంటి పేరు ఆయనతో కంపారిజన్ చేస్తే ఆయన పిల్లలకు కొంచెం తక్కువనే చెప్పొచ్చు. మేబీ దాని ఇంపాక్ట్ ఇదంతా అని కూడా మాట్లాడుతున్నారు. బట్ చూద్దాం, మరి మీరు అన్నట్టు దీనికి కథ బాగుంటే హీరోతో సంబంధం లేకుండా ప్రేక్షకులు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. చూద్దాం సినిమా ఎలా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సార్.